జీఎస్టీ తగ్గింది కదా, మీ ఏరియాలో వస్తువుల ధరలు తగ్గించారా? ఒకవేళ మీరు నిత్యావసరాలు కొనే షాపుల్లో కానీ, నిత్యం లేచిన దగ్గర నుంచి కొనే వస్తువుల ధరలు కానీ తగ్గించకపోతే మీరు గవర్నమెంట్కి కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే జీఎస్టీ తగ్గింది, వస్తువుల ధరలు తగ్గాలి కాబట్టి. తగ్గిన ధరకే షాపుల వాళ్ళు అమ్మాలి కాబట్టి. ఒకవేళ అలా గనక అమ్మకపోతే పాత ధరలకే అమ్ముతున్నట్టయితే ప్రభుత్వం కొన్ని నంబర్లు ఇచ్చింది. ఎవరైనా షాపు ఓనర్లు తగ్గిన ధరల ప్రకారం అమ్మకుండా పాత రేట్లకే అమ్ముతుంటే 1915 కాల్ చేయొచ్చు, లేదా 8800001915కి వాట్సాప్ కూడా చేయొచ్చు. లేదు, షాపు ఓనర్ ఇది పాత ఎంఆర్పి అండి, కొత్త ఎంఆర్పి వస్తువులు ఇంకా రాలేదని చెప్తే నమ్మకండి. ఎందుకంటే పాత ఎంఆర్పి వస్తువులన్నీ కొత్త ఎంఆర్పిలోకే మార్చమని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అంటే పాత ఎంఆర్పి స్టిక్కర్లు తీసేసి లేదా దాని మీదే కొత్త ఎంఆర్పి స్టిక్కర్లు వేయాలి. అలా వేసి తగ్గిన జీఎస్టీ ప్రకారం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి అమ్మాలి. 18% ఉండేది నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ, దాన్ని ప్రస్తుతం గవర్నమెంట్ 5%కే తెచ్చింది. అంటే గతంలో మనం కొన్న వస్తువు ధర ఎంత ఉంది, దాని మీద తగ్గిన జీఎస్టీతో ఎంతకొస్తుంది అనేది ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. షాప్ అతనికి చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ అతను వినిపించుకోకపోతే కంప్లైంట్ నెంబర్కి కంప్లైంట్ చేయండి.